లేదు, మా రాము అలాంటివాడు కాదు. తప్పకుండా వస్తాడు. నన్ను తీసుకెళ్తాడు అంది గుండెలోంచి గొంతులోకి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ. మీ గ్రామంలో అమ్మాయిలు భలే మోసపోతారు. ఎందుకంత త్వరగా అబ్బాయిల్ని నమ్ముకుని వచ్చేస్తారు అన్నాడు మరో కానిస్టేబుల్ కల్పించుకుని. నేనేం వచ్చేయలేదు. మా చిలకమ్మకి ఒంట్లో బాలేదు. అందుకే ఆసుపత్రికి వచ్చాము బింకంగా సమాధానమిచ్చింది. ఏం చిలకమ్మో ఏంటో, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు కానిస్టేబుల్ తేలిగ్గా అనేశాడు. వరాలు కళ్ళు తుడుచుకుంది. అయ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని అప్పటి వరకు ధైర్యంగా ఉంది. మళ్ళీ లోపల దాగిన భయం మంటలా ఒక్కసారి పైకి లేచింది. ఇప్పుడు తను బెదిరిపోయి ఏడ్చినా ఫలితం లేదు. అక్కడి నుంచి పారిపోయే వీలు లేదు. ఇది తనకి కష్ట సమయం. ఇలాంటప్పుడు గుండె దిటవు చేసుకోవాలి. రాము వస్తాడు. ఇప్పటిదాకా ఎందుకు రాలేదో, ఏం చేస్తూ ఉంటుంటాడు? నా మాట మర్చిపోయాడా? లేదు, మర్చిపోడు. వస్తూ ఉండుంటాడు. తనకి ఊరు కొత్తేగా. ఎవరెవరినో అడిగి మళ్ళీ ఇక్కడకు రావాలి. వాళ్ళమ్మని తీసుకెళ్లేందుకు డబ్బులు కట్టేసి నాకోసం వస్తాడు. అప్పటిదాకా నేనెదురు చూస్తూ ఇక్కడే ఉండాలి. అతనికి సహకరిస్తున్నాననే ఆనందంతో సమయం గడపాలి అంటూ తనకి తను నచ్చచెప్పుకుని ధైర్యం తెచ్చుకుంటూ కూర్చుంది. మెల్లిగా పొద్దుగోకుతుంది. అక్కడ రాము స్నేహితుడు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంట్లో అతని తమ్ముడు ఉన్నాడు. అన్న ఫోన్ చేసి నీకు డబ్బులిమ్మని చెప్పాడు. నీకు 2000 కావాలి కదా. ఇప్పుడు నా దగ్గర 1500 ఉన్నాయి. ఇందాకే బియ్యం కొన్నాక అన్న ఫోన్ చేశాడు. ఆగు, ఈ పక్కనే మా అత్త వాళ్ళు ఉన్నారు. 500 వాళ్ళని అడిగి తీసుకొస్తా. ఇందాక వెళ్దాం అనుకున్నాను. నువ్వు వచ్చి ఇల్లు తాళం వేస్తుంటే వెతుక్కుంటావని ఉన్నా. ఇప్పుడే వస్తానుండు అని చెప్పి వెళ్ళి అరగంటైనా రాలేదు. ఈలోగా రాము వరాల గురించి ఆలోచిస్తున్నాడు. తనని వదిలేసి రావటం పొరపాటైంది. తీసుకొచ్చి ఉంటే మనసుకు కుదురుగా ఉండేది. ఏమనుకుంటుందో? ఈ రాము నన్నిక్కడ వదిలేసి తిరుగుతున్నాడనుకోదు కదా. ఇక్కడ జరిగింది తనకు తెలియదు పాపం అనుకుని పరిచయంతో తనపై నమ్మకంతో ఉంది. అది నిలుపుకోవాలి. వాళ్ళక్కతో మాట్లాడినట్టయితే ఇంత దూరం వచ్చినందుకు సంతోషపడుతుంది. ఏం జరిగిందో, వాళ్ళక్క సమాచారం తెలిసిందో లేదో. వీడు డబ్బిచ్చేస్తే ఆగమేఘాల మీద వెళ్ళి హాస్పిటల్లో కట్టేసి వారాల దగ్గర వాలిపోవాలి అనుకుని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాడు. అక్కడ సాయంత్రం కావచ్చింది. వరాలు నీరసంతో కూర్చుంది. కానిస్టేబుల్ 2 బిస్కెట్లు ఇచ్చి టీ తెప్పించి ఇచ్చాడు. అవి తిని టీ తాగితే కాస్త నీరసం తగ్గింది. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చాడు. లేచి నిలబడింది. తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి తొంగి చూసింది. ఫోన్ చేసి మాట్లాడి, ఏమ్మా నువ్విటురా అన్నాడు. పరిగెత్తికెళ్ళింది. ఇదిగో మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ 2 చేతులతో పట్టుకుని, అక్క అక్క నేను వరాల్ని అంది బిగ్గరగా అరుస్తూ. ఫోన్ మీ అక్కకిస్తున్నానుండు అంది అవతలి కంఠం. అక్క కాదట అంది ఫోన్ స్క్రీన్ మీద చేయేసి పట్టుకుని. ఫోన్ పట్టుకోవటం అలా కాదు, ఆ బల్ల మీద పెట్టి మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేశాడు. హలో 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 అంది అవతలి కంఠం. హలో అక్క, నేను వరాలు. వరాలు, ఎట్టున్నావే? ఇక్కడెప్పుడొచ్చావే అంది అటు నుంచి సీతాలు. అక్క గొంతు విని వలవలా ఏడ్చింది వరాలు. ఏటైపోయావే? నీకోసం ఎంత ఏడ్చామో తెలుసా నీకు? నువ్వు మా పానం కదే. రాయే మన ఇంటికి వెళ్ళిపోదాం అంది వరాలు ఏడుస్తూ. ఎట్టా రానే? ఆ మాయదారివాడి మాటలు నమ్మి నిలువున మోసపోయాను. ఏ మొగం పెట్టుకుని రమ్మంటావు? మా నూరోళ్ళు నా మొగం మీద ఉమ్మేస్తారు. ఆ భయంతోనే అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాను. ఆ మాటికి వరాలు ఏడుపు ఆపేసి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. వరాలు, హలో వరాలు, ఏటైనాదే అంది కంగారుగా. అక్క, ఎవరు లేని అనాథలా నువ్వు ఎందుకుండాలి? ఒక్కసారి ఆలోచించు. పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లితో సమానం. ఒకేళ మనం తప్పు చేస్తే 2 లెంపకాయలు కొట్టిద్ది. ఓర్చుకోవాలా? ఆ తర్వాత దగ్గరికి తీసుకుంటుంది. ఊరికి భయపడి పారిపోవటం తప్పు. నువ్వు వచ్చి కనపడు, జరిగింది చెప్పు. ఆడు చేసిన మోసం బట్ట బయలవుద్ది. నిన్ను గురించి 4 రోజులు అనుకున్నా తర్వాతైనా జరిగిన దానిలో నీ తప్పు కొంత ఉన్నా నీ తప్పు కాస్తారు. రాక్క, మనూరు వెళ్ళిపోదాం. వరాలు మాటలకి సీతాలు కాసేపు మాట్లాడలేదు. అయ్య వచ్చేశాడా అంది సీతాలు. వచ్చేశాడక్క. ఇప్పుడు తాగుడు కూడా మానేసి కూలి పనికి వెళ్తూ నన్ను బాగా చూసుకుంటున్నాడు. నిన్ను చూస్తే ఎంత సంతోషపడతాడో. నా మాట నమ్ము. ఆ అమ్మ చచ్చిపోయింది తెలుసా అనగానే సీతాలు వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ అమ్మ ఎట్లాగూ లేదు. నువ్వే నాకు అమ్మలాంటి దానివి. నువ్వు రాకపోతే నేను బతకలేనే. రాక. వస్తానే, తప్పకుండా వస్తాను. అమ్మగారితో చెప్పి రాత్రికి రైలెక్కించమంటాను. వచ్చేస్తానే. నీకోసం అయ్య కోసం వచ్చేస్తాను. సీతాలు ఆ మాట అనగానే వరాలలో సంతోషం వెల్లివిరిసింది. ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకుని, అమ్మాయి
మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అన్నాడు. సీతాలు వచ్చింది. మేడం, ఆ అమ్మాయిని రాత్రి ట్రైన్కి వైజాగ్ పంపండి. స్టేషన్లో మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పాడు. సరే అని చెప్పింది. ఫోన్ పెట్టేశాడు. వరాల వంక చూశాడు. మొహం వెలికిపోతుంది. మాటలు కరువై కృతజ్ఞతగా చేతులు జోడించింది. వరాలు, ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలవేం కాదు. ఎంత బాగా మాట్లాడావు. మీ అక్కకి బాగా నచ్చ చెప్పావు. ఏం చదువుకున్నావు? ఏం లేదు దరా, 5వ క్లాసు దాకా చదివి ఆపేశాను అంది. కానీ గొప్ప జీవిత పాఠాన్ని చదివావు. నాకు బాగా నచ్చావు. ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ నీ దగ్గర ఉంచుకో. ఆ పేరు విజయ్. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నా నెంబర్కి ఫోన్ చెయ్యి. మీ అక్క తెల్లారికల్లా వచ్చేస్తుంది అన్నాడు. తెల్లారాక? మరి నేనెప్పటిదాకా ఎక్కడుండాలి? మీ రాము కూడా రాని. బస మీరు చూసుకుంటే ఓకే, లేకపోతే ఈ పక్కనే మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంది, అందులో ఉందిరు గాని. పోయి కూర్చో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. వరాలు మనసంతా సంతోషంతో నిండిపోయింది. అక్క జాడ తెలిసింది. తనతో మాట్లాడింది. తన దగ్గరికి వచ్చేస్తుంది. ఇద్దరం ఇంటికి వెళ్ళిపోతాం అని ఊహించుకుని నవ్వుకుంటూ వెళ్ళి బల్ల మీద కూర్చుంది. ఏమ్మా, ఏంటి సంబరంగా ఉన్నావు? మీ రాము వచ్చాడా? బయటికి వెళ్ళిన కానిస్టేబుల్ వస్తూనే అడిగాడు. రాలేదు, వచ్చేస్తాడు అంది. ఏం వస్తాడో ఏంటో, పొద్దుటి నుంచి ఆ బల్లకి అతుక్కుపోయావు. మీ ఆడపిల్లలు అంతేనమ్మా, ఊరికే నమ్మి మోసపోతారు. నన్ను అడిగితేనా అంటుండగా రాము వచ్చాడు. రాము అంటూ లేచి అతని దగ్గరకు పరిగెత్తింది. వరాలు, నువ్వు బానే ఉన్నావా? నీకేం ఇబ్బంది లేదుగా అన్నాడు రాము కానిస్టేబుల్ వంక చూస్తూ. మా నాయనే, ఇబ్బందా? వెళ్ళవమ్మా అంటే వెళ్లకుండా, తినవమ్మా అంటే తినకుండా భీష్మించుకుని కూర్చుంది. ఆ పిల్లే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మహా గట్టిది. ఇప్పటికన్నా నీతో పాటు తీసుకుపో అన్నాడు కానిస్టేబుల్. రాముతో పాటు చిలకమ్మ అతని బాబాయి ఉన్నారు. ఆసుపత్రి నుంచి వచ్చేసావా చిలకమ్మ? ఇప్పుడెట్టా ఉంది అని పలకరించింది. ఈడికి నువ్వెందుకు వచ్చావే వరాలు? ఈడు నిన్ను ఇక్కడ ఒగ్గేసి వచ్చేసినాడని తెలిసిన కాడ్నుంచి ఎంత కంగారు పడిపోనానో. ఊరిగాని ఊళ్ళో చోటుగాని చోట ఎట్టా వదిలేసి వచ్చావని ఎన్ని కోపడ్డాను. బానే ఉన్నావమ్మా అడిగింది చిలకమ్మ. బాగున్నాను. నువ్వే చాలా నీరసంగా ఉన్నావు. రావచ్చు కూర్చో అంది వరాలు. ఏంటమ్మా, సొంత ఇంట్లోకి పిలిచినట్టు రా కూర్చో పడుకో అంటున్నావు? నువ్వు ఎంతసేపు ఉన్నదే ఎక్కువ. బయటికి వెళ్ళండి అన్నాడు కానిస్టేబుల్. అయ్యగారు మమ్మల్ని ఈ దగ్గరున్న ఏదో ఇంట్లోకి వెళ్ళి ఈ రాత్రికి ఉండమన్నారు అంది వరాలు. ఏంటి, మిమ్మల్ని ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉండమన్నారా? అవును, మీరు పెద్ద విఐపీలు మరి అన్నాడు కానిస్టేబుల్. కాదన్నా, నిజంగానే ఈ రాత్రికి ఉండమన్నారు. కావాలంటే సార్కి ఫోన్ చేసి అడుగు అంది. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు కానిస్టేబుల్. అలాగే సార్. సరే, నమస్తే సార్. ఏటన్నారు సారు? ఏదంటారు? ఇప్పటి వరకు ఆ బెంచిని పావనం చేశావు, ఇక గెస్ట్ హౌస్ని పావనం చేయమన్నారు. పద అన్నాడు. వరాలు అతని మాటలకు నవ్వుతూ అతని వెంట నడిచింది. పోలీస్ స్టేషన్కి కొద్ది దూరంలో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్లారు. పోలీసు గెస్ట్ హౌస్ చాలా విశాలంగా 2 ఫ్లోర్ల బిల్డింగ్. కింద ఫ్లోర్లో 4 గదులున్నాయి. అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి. ఒక గది తాళం తీసి, ఈ రాత్రికి మీరిందులో ఉండండి. మంచినీళ్ళు ఆ పంపులో వస్తాయి. టిఫిన్ తినాలంటే అదిగో రోడ్డు దాటి అటు పక్కకెళితే టిఫిన్ కొట్లు ఉంటాయి. రాత్రి 8కి మూసేస్తారు. ముందే వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. గదిలో ఒకే ఒక మంచం ఉంది. దాని మీద దిండి దుప్పటి వేస్తున్నాయి. చిలకమ్మని మంచం మీద పడుకోబెట్టి తలుపేసి ముగ్గురు బయటకొచ్చి కూర్చున్నారు. ముగ్గురికి ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి తిరిగి తిరిగి అలసిపోయాడు రాము. నీరసంగా వచ్చి చెట్టు కింద కూలబడ్డాడు. రాము, మనందరికీ టిఫిన్ తీసుకొస్తారు అని చెప్పి వెళ్ళాడు అతని బాబాయి. వరాలు రాము పక్కన కూర్చుంది. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామో ఏమీ తెలియని చోట ఈ రాత్రి గడపాలి. రాము, మా అక్క ఫోన్లో నాతో మాట్లాడింది తెలుసా? అవునా? నిజంగానా? ఎక్కడుంది? ఏమంది? రాము గొంతులో ఉత్సాహం ధ్వనించింది. రేపు ఇక్కడికి వస్తుంది. అందుకే రేపటిదాకా మనల్ని ఇక్కడే ఉండమన్నారు ఇన్స్పెక్టర్ గారు. మన ఇంటికి వచ్చాయాక అని అడిగితే వచ్చేస్తానంది. నాకెంతో సంతోషంగా ఉంది అంది చిన్నపిల్లల చప్పట్లు కొడుతూ. ఆశ్చర్యంగా ఉంది. నేను మా అమ్మ కోసం ఇక్కడికి రావటం ఏమిటి? ఇక్కడికి నువ్వు కూడా రావటం ఏంటి? పారిపోయిన మీ అక్క దొరకటం ఏమిటి? అంతా విచిత్రంగా లేదు అన్నాడు రాము చెట్టుకి చేరగిలబడి. నేను మా అక్కని వెతకటానికి ఇక్కడికి వచ్చాను రాము. మా ఊరి వాళ్ళు ఇక్కడ ఉందని చెప్పారు. అందుకే ఆ రోజు మీ ఫ్రెండ్స్ సంతలో కనబడినప్పుడు అతను ఉండేది విశాఖపట్నం అని చెప్పగానే నాకు అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ఎలాగోలా ఇక్కడికి వస్తే అక్కని కనిపెట్టొచ్చు అనిపించింది. ఇంతలో మీ అమ్మకి బాగోపోవటం నువ్వు నాతో చెప్పా చేయకుండా వచ్చేశావు. నా కోసం వెతుక్కున్నావా వరాలు? మరి వెతుక్కోనా? ఏమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో. ఎంత ఆలోచించినా అర్థం కాక మీ ఊరికి పారొచ్చాను.
అప్పుడు మీ అమ్మకి బాగాలేదని తెలిసింది. నీ వెనకే నేను వచ్చేశాను అని చెప్పింది. వరాలకి తన మీద అక్కరతో పాటు బాధ్యత కూడా ఉందని అర్థం చేసుకున్నాడు రాము. ఇద్దరు కాసేపు చేరగిలబడి కళ్ళు మూసుకున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఏదో తెలియని తృప్తి మిగిలింది. బాబాయ్ టిఫిన్ తీసుకొచ్చాడు. చిలకమ్మకి పెట్టి ముగ్గురు తిన్నారు. గదిలో మంచం పక్కనే తుండుపరుచుకుని పడుకున్నాడు బాబాయి. రాము వరాలు గోడకి చేరగిలబడి కునికిపాట్లు పడ్డారు. తెల్లవారింది. నలుగురు లేచి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సీతాలు వచ్చే రైలు గంట లేటన్నారు. అక్కని చూడాలని ఆత్రం అంతకంతకు పెరిగిపోతుంటే ఆ రైలు ఆలస్యం ఏమిటో అని అసహనంగా బయటకు వచ్చి ఆవరణలో పచార్లు చేసింది. గంటన్నర తర్వాత కానిస్టేబుల్ వెళ్ళి సీతాలని తీసుకొచ్చాడు. దూరం నుంచి సీతాలను చూడగానే వరాలు అక్క అంటూ పరిగెత్తుకెళ్ళి అమాంతం చుట్టేసుకుని బావురుమంది. వరాలు అంటూ ఆమెను పట్టుకుని ఏడ్చింది సీతాలు. ఎన్నాళ్ళకో కలుసుకున్న ఇద్దరూ తనివితీరా చూసుకున్నారు. ఎంత చిక్కిపోయావక్క, ఎంత చక్కగా ఉండేదానువో, పోల్చలేనంత మారిపోయావు అంది వరాలు అక్క చుట్టూని సరిచేస్తూ. అయ్యే ఎట్టా ఉన్నాడు, ఆ అమ్మ ఎట్టా చనిపోయింది? నేను ఆ ఇంటికి చాలా అన్యాయం చేశానే, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టానే. ఇద్దరు ఏడ్చింది చాలు. ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. కానిస్టేబుల్ అరుపుకి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చారు. చూడమ్మాయి, మీ చెల్లెలు నీకోసం ఎంతో తాపత్రయపడింది. నిన్నటి నుంచి తిండి లేకుండా ఇక్కడే కూర్చుని నీతో మాట్లాడేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. ఇలాంటి మంచి మనసున్న మనుషుల్ని వదిలి ఇంకెప్పుడు వెళ్ళకు. తనతో వెళ్ళు. నేరుగా మీ ఇంటికి వెళతారా అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్. వెళతాం సార్, వీళ్ళని వదిలి ఇంకెప్పుడు వెళ్ళను అంది చెల్లెలి మొహంలోకి ప్రేమగా చూస్తూ. సీతాలకి తోడుగా విజయవాడ నుంచి తీసుకొచ్చి దింపిన మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ చెల్లి మామూలు పిల్ల కాదు, గొప్ప పట్టుదలగలది, ఉడుం పట్టు అన్నాడు కానిస్టేబుల్ వరాల వంక చూస్తూ. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. వరాలు, నువ్వు వెళ్ళగానే చేరినట్టు నాకు ఫోన్ చేసి చెప్పాలి. నా నెంబర్ ఉందిగా అన్నాడు. ఉందయ్యా అని ఓణీ కొంగికి కట్టుకున్న కార్డు చూపిస్తూ తప్పకుండా ఫోన్ చేసి చెప్తానండి, దండాలయ్యా అంది. రాము ఇన్స్పెక్టర్కి నమస్కారం చేసి, మీ దయ వలన మా వరాలు అక్క దొరికింది. తన ఇంటికి తిరిగి వెళుతుంది. మీరు చేసిన మేలు మర్చిపోలేం సార్ అన్నాడు. ఆమెకి నువ్వేమవుతావు అని అడిగాడు. ఏం చెప్పాలా అని రాము ఆలోచిస్తూ ఉండగానే, మాకు కావలసిన మనుషులు బాబు వీళ్ళు. వీళ్ళు లేకపోతే నేను ఇక్కడికి రాగలిగేదాన్ని కాదు అని చెప్పింది వరాలు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళిపోయాడు. నలుగురు కలిసి బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కారు. తనకు మిగిలిన ఒకే ఒక బంధం అమ్మ. ఆమెని ఆసుపత్రిలో చూపించి కాపాడుకోగలిగాననే ఆనందం రాముది. చెదిరిపోయిన గూట్లో తప్పిపోయిన పక్షి తిరిగి గూడు చేరుతుందన్న సంబరంలో వరాలు ఉన్నారు. బస్సు పార్వతీపురం వైపు వెళుతుంటే తన గ్రామం తనని చూసి ఏమంటుందో అనే భయంతో సీతాలు ఉంది. తండ్రిని చూడబోతున్నానని ఓ పక్కన సంతోషంగా ఉన్నా కానీ తన ఊరి వాళ్ళ మాటల్ని భరిస్తూ వాళ్ళ ఆదరణని పొందగలనో లేనో అని ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా నాకిది మరో జన్మ. ఈసారి ఎటువంటి తప్పటడుగులు వేయకుండా నా కుటుంబానికి నేను ఆసరా కావాలి. నా వాళ్ళ కోసం నేను బతకాలి అనుకుంటూ మగత నిద్రలోకి జారుకుంది. వరాలతో తన పరిచయం అయిన దగ్గర నుంచి ఆమెలోని అలజడిని గుర్తిస్తూనే ఉన్నా అది ఎందుకో అప్పుడు అర్థం కాలేదు రాముకి. ఆ మాటలలో ఆత్రం, చూపులలో వెతుకులాట తను గమనించకపోలేదు. ఆ కారణమేమిటో ఇప్పటికి గాని తనకు తెలియలేదు. తన అక్కని కలుసుకోవాలని వరాలు ఆరాటం, అందుకు తమ పడ్డ కష్టం మెచ్చుకోదగ్గది. ఎంతో బాధ్యత గల అమ్మాయిని అర్థం చేసుకోవటంలో నేనే కాస్త వెనకపడ్డాను. ప్రేమిక రూపం వరాలు. ఏమీ ఆశించకుండా అందరినీ ఇష్టపడుతుంది. వాళ్ళ కోసం కష్టపడుతుంది. ఇలాంటి అమ్మాయి నా తోడుగా ఉంటే చాలు, జీవితాంతం సంతోషంగా ఉండగలను అనుకున్నాడు. సాయంత్రానికి వాళ్ళు నలుగురు గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరి ఊళ్ళకు మధ్యలో రోడ్డు అడ్డం. రాము, మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను అక్కని తీసుకుని ఇంటికి వెళతాను అంది వరాలు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, మేం కూడా మీతో వస్తాము, మీకు తోడుగా ఉంటాం అంది చిలకమ్మ. రాము కూడా వస్తానన్నాడు. ఏం జరిగినా పర్వాలేదు, కొట్టినా తిట్టినా అక్కడే ఉండాల్సిన వాళ్ళమే కదా, వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరు ఇంటికి వెళ్ళండి అంది వరాలు. సరే, అవసరమైతే కబురు పెట్టు అని చెప్పి పక్క రోడ్లోకి తిరిగి వాళ్ళ గ్రామం వైపు వెళ్ళిపోయారు. వరాలు అక్కతో కలిసి తన గ్రామం వైపు నడిచింది. ఊరి మొదట్లోనే కనపడ్డ గ్రామస్తులు సీతాలను గుర్తుపట్టి వాళ్ళ వైపు చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎటూ చూడకుండా ఇంటి వైపుకు నడిచారు వరాలు సీతాలు. కొందరు వీళ్ళని అనుసరిస్తూ వచ్చారు. సీతాలు కాళ్ళు భయంతో వణికినాయి. వరాలు అక్క చెయ్యి పట్టుకుని నడుస్తూ వెళుతుంది. ఇంటి దగ్గరకు వచ్చేసరికి వెనకాల చాలామంది వచ్చారు. అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అయ్య ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆశ్చర్యంగా చూశాడు రంగన్న.
తన కూతురు సీతాలను చూసిన ఆనందంలో నోటమాట రాలేదు అతనికి. అయ్యా అంటూ దగ్గరికెళ్ళి పిలిచింది సీతాలు. తను చూస్తున్నది కళ నిజమా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు రంగన్న. నీ పెద్ద కూతురు వచ్చింది రంగన్న. ఇన్నాళ్ళు ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో అడుగు అని చేలో పనిచేసే మహంకాళి అనగానే తేరుకుని, అమ్మా ఎన్నాళ్ళైపోయిందమ్మా నిన్ను చూసి, నా తల్లి రామ్మా అంటూ కూతుర్ని దగ్గర తీసుకుని అక్కున చేర్చుకున్నాడు. అయ్యా అంటూ కన్నీళ్లతో తండ్రిని చేరుకుంది సీతాలు. కూతుర్ని చూస్తూ తలనిమిరి, ఎట్టా ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు ఏమైపోయావు తల్లి, ఈ పాపిష్టి తండ్రి వల్లే మీకిన్ని బాధలు. దుఃఖంతో రంగన్న గొంతు పూడుకుపోయింది. నేను బాగానే ఉన్నానయ్యా, నువ్వే బాగా చిక్కిపోయావు అంది తండ్రి మొహంలోకి చూస్తూ. ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయిన కూతుర్ని ఎందుకెళ్ళిపోయావని గట్టిగా ఆడకుండా కుశల ప్రశ్నలు వేస్తున్నావే రంగన్న అంది వెనకే వచ్చి చూస్తున్న ఎదురింటి నాంచారి. ఏటి నిలదీయనమ్మా, నేను ఇల్లు వదిలిపోమట్టే నా కుటుంబం ఇట్ట చెల్లా చెదరైంది. నేనుండి ఉంటే ఏదైనా అడగొచ్చు, దండించొచ్చు. నేను చేసిన తప్పుకి నన్ను నేనే శిక్షించుకోవాలా? ఎవరిని ఏమి అని లాభం లేదు. నా కూతురు నా కాడికొచ్చింది, నాకదే 10,000 అంటూ ఇద్దరు కూతుళ్ళని దగ్గరికి తీసుకున్నాడు రంగన్న. వాళ్ళ ముగ్గురి ఆనందాన్ని చూసిన వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. అక్కడ ఏదో గొడవవుతుంది అనుకున్న వాళ్ళు మెల్లగా సర్దుకున్నారు. వరాలు వంట చేసి ముగ్గురికి అన్నం పెట్టి అక్కని మధ్యలో కూర్చోబెట్టుకుంది. రంగన్న కంచంలో అన్నం కలిపి కూతుళ్ళకి ముద్దలు కలిపి తినిపించాడు. వెళ్ళిపోయేటప్పుడు మేము గుర్తురాపోయినా తర్వాతన్నా గుర్తొచ్చావమ్మా తల్లి అని. సీతాలు ఏడుస్తూ, చాలా గుర్తొచ్చారయ్యా, మన ఊరు మన వాళ్ళు అందరూ గుర్తొచ్చారు. మీ అందరినీ మర్చిపోయేంత బాగా ఎవరూ నన్ను చూసుకోలేదు అంది సీతాలు గతంలో తను పడిన కష్టాల్ని గుర్తు తెచ్చుకుని కన్నీరు కారుస్తూ. పోనీలేమ్మా, ఊరుకో, ఏడవమాక. కుటుంబం ఉండేదే కష్టాల్లో కాపు కాయటానికి, చెయ్యి వదలకుండా తోడుగా ఉండి ధైర్యం చెప్పటానికి. ఎవరేమనుకున్నా నీకు నీ చెల్లి నేను అండగా ఉంటాం, ఏడవమాక అని కూతురి కళ్ళు తుడిచాడు. చెల్లి చాలా పెద్దదైపోయిందయ్యా, ఎన్ని మాటలు నేర్చిందనుకున్నావు అంది వరాలు చెంపలు రాస్తూ. అది పోలెడు ఎదురు దెబ్బలు తిన్నాది. అంతా మన కళ్ళ ముందు ఉన్న నిజాన్ని గుర్తించి తగ్గట్టు నడుచుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకున్నదే నిజం, అది తెలుసుకుని మసలుకుంటే మంచిది అన్నాడు. నిజమే అయ్యా, నేను తొందరపడ్డాను, నా తప్పు కాయి, ఇంకెప్పుడు అలా చేయనయ్యా, బుద్ధొచ్చింది అంది సీతాలు. ముగ్గురు కలిసి అన్నం తిన్నారు. వరాలు తన దగ్గరున్న నెంబర్ కాగితం పట్టుకుని పక్క సందులో ఉన్న సూరిపండు ఇంటికి వెళ్ళింది. ఆయన ఆ గ్రామంలో 100 ఎకరాల ఆసామి కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. అయ్యా, విశాఖపట్నంకి ఓ ఫోన్ చేసుకుంటాను అంది. విశాఖపట్నంలో నీకెవరున్నారు వరాలు అన్నాడు సూరిపండు ఫోన్ ఇస్తూ. పోలీస్ స్టేషన్కి చెయ్యాలి అంది. పోలీస్ స్టేషన్కా అంటూ నోరు తెరిచాడు. ఇన్స్పెక్టర్ బాబు ఇంటికెళ్ళాక ఫోన్ చేయమన్నారు, నాకు చేయటం రాదు, మీరు అంకెలునకి ఇవ్వండి బాబు అంది. అబ్బో గట్టిదానివే అంటూ వరాలు చేతిలోంచి కార్డు తీసుకుని చూశాడు. విక్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ అని ఉంది దాని మీద. అబ్బో, పోలీస్ ఆఫీసర్కే ఫోన్, ఈ కార్డు నీకెవరిచ్చారు అన్నాడు నెంబర్ నొక్కుతూ. ఆ బాబాయ్ ఇచ్చారు అంది. ఫోన్ కలిపి స్పీకర్ నొక్కి ఆమెకిచ్చాడు సూరిబాబు. హలో, ఎవరు? అయ్యా, నేను వరాలనండయ్యా, మా ఊరికి చేరుకున్నాం, మీకు దండాలయ్యా అంది. ఓ వరాలు, నువ్వా? గుడ్, వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేశావు, గొడవలేం జరగలేదుగా? తమ దయ వల్ల లేదండయ్యా. ఓ నైస్ నైస్, టేక్ కేర్. ఎప్పుడన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి. ఎప్పుడన్నా మీ అక్క గురించి తెలుసుకోవటానికి ఈ నెంబర్కి చేస్తా, మాట్లాడు, సరేనా అన్నాడు విక్రమ్. సరేనండి, ఉంటానండి అంది. ఫోన్ తీసుకుంటూ సూరిపండు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు. ఫోన్ ఇచ్చేసి ఇంటికొచ్చింది వరాలు. సీతాలు వచ్చిందని చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ మజ్జిగ చేసి ఇచ్చింది. చాప మీద కూర్చున్నాక ఆడవాళ్ళు సీతాలుని, ఎక్కడికి వెళ్ళావు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, అసలు ఎందుకెళ్ళావు, తీసుకుపోయిన వాడు ఏడి, రాలేదా అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తుండగా వరాలు వచ్చింది. మా అక్క రావటం మీకు సంతోషంగా లేదా అంది. ఎందుకు లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళని అలా వదిలేస్తే గ్రామంలో మిగతా ఆడపిల్లలకు భయం ఉండదు. సీతాలు తిరిగి వచ్చినా ఏమనకుండా ఇంట్లోకి రానిచ్చారని తెలిస్తే వాళ్ళకి భయమేముంటుంది అంది ఓ పెద్దవిడ. పెద్దమ్మ, నువ్వు చెప్పింది నిజమే. అది వెళ్ళిపోయాక పడిన కష్టాల్ని ఈ గ్రామంలో ఆడపిల్లలకు కథలుగా చెబితే చాలదా? వాళ్ళు తప్పు చేయటానికి భయపడేందుకు? పాడైపోయిన అక్క జీవితం గురించి తెలుసుకున్న ఏ ఆడపిల్ల తప్పటడుగులు వేయదు. ఇంకా బాధ పెట్టాలనుకుంటే అక్కకి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు, నువ్వు ఏదంటే అదే చేద్దాం అంది వరాలు. నేనెట్టా చెబుతాను, గ్రామంలో పెద్దలు చెబుతారు అంది. అందరి ముందు నిలబెట్టి ఇంకా బాధ పెట్టడం దేనికి పెద్దమ్మా?
మీకు ఏ శిక్ష వేస్తే గ్రామంలో మిగిలిన పిల్లలు అలా చేయకుండా భయంగా ఉంటారో మీరే చెప్పండి అంది. అసలు నేరుగా ఇంట్లోకి తీసుకురాకుండా వీధిలో కూర్చోబెట్టాలి. అది చేసిన తప్పుకు గ్రామంలో అందరూ చూస్తుండగా లెంపలు వేయించాలి. సరే, ఇంకా అసలు గతంలో మన గ్రామానికి ఓ ఆచారం ఉంది. అది నీకు తెలియదేమో. తప్పు చేసిన వాళ్ళ మొహానికి పేడ పూసి గాడిద మీద ఊరేగించేవారు. సరే పెద్దమ్మ, తల్లి లేని పిల్లలం. తండ్రి దేశాలు పెట్టిపోతే ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతుంటే ఆకలి బాధతోనో అమాయకత్వంతోనో వాడి వల్లో పడింది. మంచి మాటలు చెప్పి తీసుకెళ్లిన వాడు చిత్రహింసలు పెట్టాడు. తర్వాత వదిలేసి పారిపోయాడు. ఆడపిల్ల ఏమీ దిక్కుతోచక తిరుగుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ గారి భార్య ఇంటికి తీసుకెళ్లి పనిలో పెట్టుకుంది. మా అదృష్టం బాగుండి మా అక్క మాకు దక్కింది. తను ఎన్నో కష్టాలు పడింది. అది పడిన కష్టాలు ఇంకా చాలవని మీకు అనిపిస్తే మీరన్న శిక్ష అమలు చేయించండి. మేం ఆ శిక్ష తప్పకుండా అనుభవిస్తాం. వరాలు మాటలకి ఆడవాళ్ళు మాట్లాడకుండా ఉండిపోయారు. అమాయకమైన ఆడపిల్లలకి మాయమాటలు చెప్పేటోళ్ళని వదిలేసి దానినెందుకు మాటలు అంటున్నారు? ముళ్ళు మంచిదేనని అరిటాకుకి శిక్ష ఎందుకు? పోయే కాలం వెధవ పోనే పోయాడు. వాడు వస్తే దేహశుద్ధి చేసేవాళ్ళం. మన ఆడవాళ్ళం అందరం దానికి అండగా ఉందాం. పదండి పోదాం అని ఓ పెద్ద ఆవిడ అనగానే అందరూ మాట్లాడకుండా ఉండిపోయారు. ఇక వెళ్లేందుకు లేచారు. జాగ్రత్తగా ఉండండమ్మా, అసలే ఆడపిల్లలు. ఇది మాయలోకం, అంతే చెప్పగలం అంటున్న పెద్దావిడికి దండం పెట్టింది వరాలు. మీ మంచి మనసుకు మేమేమిచ్చినా తక్కువే. మమ్మల్ని మీ పిల్లల్లా అనుకుని క్షమించినందుకు మీకు దన్నాలు అంది. అందరూ వెళ్ళిపోగానే నువ్వు చెల్లివి కాదే, నా తల్లివి అంటూ సీతాలు చెల్లెల్ని కౌగిలించుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి సీతాలను చూసి వెళుతున్నారు. ఒకసారి అందరూ చూసి వెళ్ళిపోతే ఆ విషయం పాతపడుతుందని అనుకున్నాడు రంగన్న. కొద్ది రోజుల్లో ఆ గ్రామం ఆ విషయాన్ని మర్చిపోయి ఆ కుటుంబాన్ని వాళ్ళలో కలుపుకున్నారు. పెరట్లో తిరుగుతూ చక్కగా లేతపచ్చగా తింటున్న ఆవుదూడ గురించి అడిగింది సీతాలు. అది దొరికిందని చెప్పింది వరాలు. ఆవుదూడ దొరకటమా? ఎలా? ఎవరు వదిలేశారు అంది. ఏమో తెలియదక్కా. అవసరానికి వాడుకుని అవసరం తీరాక వదిలేసిన వాళ్ళ ఆచూకీ పట్టుకోవటం అంత తేలిక కాదు అంది. ప్రయత్నించి చూడు, దొరకొచ్చు అంది సీతాలు. ఆ మర్నాడు వరాలు సర్పంచ్ గారి మేకల్ని తీసుకుని కొండ దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాము ఉన్నాడు. వరాల్ని చూడగానే ఏమైంది, ఏదన్నా అన్నారా అని అడిగాడు. అయ్య అక్కని చూసి చాలా సంతోషపడ్డాడు. గ్రామం ఆడవాళ్ళు మా కష్టం తెలుసుకుని మాకు అండగా ఉంటామన్నారు అని చెప్పింది. పోన్లే, తప్పుదిద్దుకునే అవకాశం ఇచ్చారు అన్నాడు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే దూరంగా రంగన వెళుతూ కనిపించాడు. అటు చూస్తూ ఏమీ ఎరగనట్టు రాముతో మాట్లాడుతూనే ఆలోచనలో పడింది. అయ్యా అటువైపు వెళ్ళటం ఇది రెండోసారి. ఈవేళప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు అయ్యా? ఇంటికెళ్ళాక అడగాలి. అడిగితే ఏమనుకుంటాడో? ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకంతా కలలా ఉంది. నేను విశాఖపట్నం రాగానే మా అక్క దొరకడం, ఇంటికి రావటం ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చీకటిగానే ఉండదు, వెలుగు కూడా వస్తుంది అన్నాడు. నిజమే, పగలు రేతిరి లేకపోతే రోజుకి అర్థం లేదు. వాళ్ళలా మాట్లాడుకుంటుండగా అవతల వైపు ఉన్న అడవిలోంచి శబ్దం వినిపించింది. మేకలు మే మే అంటూ పరిగెత్తాయి. ఇద్దరూ అడవి వైపు చూశారు. ఒక ఆవుదూడ వస్తూ కనపడింది. రాము, చూసావా? మొన్న ఒకటి, ఈరోజు మళ్ళీ ఇంకో ఆవుదూడ. ఇదేం ఘోరం, వెళ్ళి చూద్దాంరా అని దూడ దగ్గరికి వెళ్ళింది. ఇది పుట్టి 2 రోజులు అయ్యుంటుంది. పాలు లేక పాపం ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అన్నాడు రాము. తీసుకెళ్ళి పెంచుతాను. కానీ ఆవు దూడలు ఎక్కడివి, ఎందుకు వస్తున్నాయి? ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు వదిలేస్తే వస్తాయి. ఇంకా తల్లి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. తల్లి ఎందుకు వదులుతుంది? ఆవులు ఎప్పుడూ అలా చెయ్యవు. తల్లి చనిపోతే యజమాని చూసుకోవాలి కదా. ఒకవేళ ఇది పుట్టినట్టు ఎవరికీ తెలియదేమో. అంటే ఏ వ్యాన్లోనే ఆవుని ఎక్కించినప్పుడు అది ప్రసవం అయితే దూడ రోడ్డు మీద పడిపోయిందేమో. అమ్మో, అలా కూడా జరుగుతుందా? 2 ఆవు దూడలు అలాగే పుట్టి పడిపోయి ఉంటాయా? ఏమో, నాకేం తెలుసు, నేను చూశానా ఏంటి? ఊరికి అన్నాను అన్నాడు. అతను ఎలా అన్నా కానీ ఆవుల మనుగడకి ఏదో ఆపద వచ్చిందనిపించింది. అవి ఎక్కడ ఏమిటి అనేది తెలియకపోయినా మనసంతా వెలితిగా బాధగా అనిపించింది. ఆ దూడని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఎక్కడిదే ఈ దూడ అని అడిగింది సీతాలు. దొరికిందక్కా అంది. దూడల్ని ఎవరు పారేసుకుంటారే? ఏమో, అడవిలోంచి నడుచుకుంటూ వచ్చింది. ప్రతిసారి నీ దగ్గరికే వస్తున్నాయేమిటో. మనం ఎత్తుకొచ్చామో అనుకుంటారేమో. జాగ్రత్త, ఎవరో ఏమిటో కనుక్కుని ఇచ్చేయి అంది. ఆవు దూడకి పాలు పట్టాలక్కా, చాలా బలహీనంగా ఉంది. ఆవు, పాలు తెస్తా అంది. సీతాలు వెళ్ళి పాలు తెచ్చి పట్టించింది. తల్లి పొదుగు దగ్గర పాలు తాగాల్సిన ఆవు దూడ పాలు గిన్నెలో పోసి పడుతుంటే ఒలకపోసుకుంటూ తాగింది.
రంగన వచ్చాడు. అయ్య కొండవైపు ఎందుకు వెళ్ళాడు అడిగితే అనుకుంది. ఏమ్మా అప్పుడే వచ్చేసావే అన్నాడు తుండుతో బల్ల తులుపుకుని కూర్చుంటూ. తండ్రి వంక చూసింది. అతని ఒంటిపై గాయాలు కనపడ్డాయి. అదేంటయ్యా అన్ని దెబ్బలు అంది కంగారుగా. ఏం లేదమ్మా, బండి తిరగబడి కింద పడ్డాను అన్నాడు. అవి కింద పెడితే తగిలిన దెబ్బల్లా లేవు అంది సీతాలు తుండు తడుపుకొచ్చి అయ్యే దెబ్బల్ని తడిగుడ్డతో అద్దుతూ. ఏం కాదులేమ్మా అంటూ తుండు తీసుకుని తనే దెబ్బల్ని తుడుచుకున్నాడు. అయ్యా ఆకుపసరు రాయనా అంది సీతాలు. ఎన్నో దెబ్బలు తిన్నాను, ఇవ్వలెక్క తల్లి, వద్దులేమ్మా అని ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. వరాలు నీకు ఫోను సీనయ్య చెప్పాడు. ఎవరే అంది సీతాలు. ఏమో అని సూరిపండు ఇంటికి వెళ్ళింది. ఫోన్ చేత్తో పట్టుకుని కోపంగా చూస్తూ కూర్చున్నాడు సూరిబాబు. అయ్యా అంది వరాలు గుడ్లెరుమి చూస్తూ ఫోన్ ఇచ్చాడు. ఎవరయ్యా అంది ఫోన్ 2 చేతులతో భద్రంగా పట్టుకుని. నేను వరాలు విక్రమ్ని. మీరా ఎట్టా ఉన్నారయ్యా? బాగున్నాను. అక్కడ అందరూ బాగున్నారా? తమరి దయ వల్ల అందరం బాగున్నాం సారు. నువ్వు మీ అక్కకి నచ్చ చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తీరు నాకు బాగా నచ్చింది. అందుకే మరొకసారి నిన్ను అభినందిద్దామని ఫోన్ చేశాను. నీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. సరే ఉంటా. అలాగేనండి, దండాలయ్యా అంది. ఏమిటి సంగతి? అతగాడు నీకు ఫోన్ చేసి పిలవమనడం, నేను నీకోసం కబురు పంపి ఫోన్ హారతి పళ్ళెంలా పట్టుకుని ఎదురు చూడటం. మీ ఇద్దరి వాలకం నాకు అనుమానంగా ఉంది అన్నాడు సూరిపండు ఫోనుని లుంగితో తుడుచుకుంటూ. వరాలు తనలో తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఈ నవ్వుకి అర్థం ఏమిటి? అవుననా కాదనా? దీనికి కూడా జంట దొరికాడు, నాకే లేరు అనుకుంటూ సూరిపండు నిట్టూర్చాడు. వరాలు ఇంటికొచ్చి మేకల్ని తోలుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికీ వేరే కాపర్లున్నారు, కానీ రాము రాలేదింకా. కొంతసేపు ఎదురుచూసి మేకల్ని చెట్టు కిందికి తోలి మెల్లగా అడుగులోకి నడిచింది. అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వెళ్ళింది. చెట్ల కొమ్మల్ని విరిచి పడేస్తూ గుర్తు కోసం మొక్కల్ని కలిపి కడుతూ ముందుకు సాగింది. పక్షులు వింత శబ్దాలు చేస్తున్నాయి. ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ అడవి దట్టంగా మారింది. ఏవో జంతువులు పొదల చాటు నుంచి చూస్తున్నాయి. కొంత దూరం వెళ్లేసరికి దారి కనబడలేదు. ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. అన్ని వైపులా పొదలు దట్టంగా ఉన్నాయి. గుండెల్లో భయం పుట్టింది. మొహమంతా చెమటలు పట్టాయి. అడుగు ముందుకు వేయాలని మనసు చెబుతుంటే వద్దు, వెనక్కి పొమ్మని బుద్ధి హెచ్చరిస్తుంది. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళితే వచ్చిన ప్రయోజనం లేదని ముందుకు వెళ్ళి చూడమని అంతరాత్మ చెబుతుంది. వరాలు మెల్లిగా పొదల్ని తప్పించుకుని కొద్దిగా ముందుకు వెళ్ళి చూసింది. దూరంగా సరుగుడు చెట్లు కనిపిస్తున్నాయి. వాటి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేయాలి ఈ రోజుకి, అది చాలు అని దృఢంగా అనుకుని ముందుకు వెళ్ళింది. అటుగా ప్రవహిస్తూ నీటివాగు కనబడింది. అందులోకి దిగితే తప్ప అవతలికి వెళ్ళటం కుదరదు. దానిపై బల్లకట్టు కూడా లేదు. ఎలా వెళ్ళటం అని అటు ఇటు చూస్తుంటే ఒక కోతి ఆమాంతం చెట్టు మీద నుంచి కిందికి దూకింది. చెవులు మూసుకుని భయంతో అరిచింది వరాలు. వరాలు అరుపుకి కోతి భయపడి మళ్ళీ చెట్టు మీదకి ఎక్కేసింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. కోతి చేసిన పని నేను చెయ్యాలని, ఆ చెట్టు మీదకి ఎక్కాలి అనుకుని ఓణి నడుముకు బిగించి చుట్టుకుని లంగా వెనక్కి దోపుకుని చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. కాళ్ళు చెట్టు కొమ్మ మీద నిలవకుండా జారిపోతున్నాయి. మరింత పట్టుతో చెట్టు కొమ్మల్ని పట్టుకుని పైకెక్కింది. కొమ్మల పంగల మీద కాళ్ళు వేసి నిలబడుతూ ఇంకా ఇంకా పైకెక్కి కూర్చుంది. చేతుకున్న గాజులు చిట్లి చేతిలో గుచ్చుకున్నాయి. అబ్బా అనుకుని వాటిని లాగి పడేసింది. ఎండు కొమ్మలు రాచుకుని ఒళ్లంతా గీరుకుపోయింది. మెల్లిగా చిటారు కొమ్మకి చేరుకోగానే చెట్టు మీదున్న కోతి కిచకిచామని కిందకి వెళ్ళిపోయింది. 2 కొమ్మల మధ్య ప్రదేశం చూసుకుని జాగ్రత్తగా వాటి మధ్య కూర్చుంది వరాలు. ఓ పక్కన భయం, మరో పక్క ఇంతవరకు వచ్చాక వెనక్కి తగ్గకూడదన్న పట్టుదల. 2 చేతులతో పై చెట్టు కొమ్మల్ని పట్టుకుని పైకి లేచి నిలబడింది. కింద కొమ్మలపై ఆనించిన కాళ్ళు పట్టు సరిగా కుదరట్లేదు. చాలా ఎత్తుగా ఉన్న చెట్టు చిటారు కొమ్మన వరాలు నిలబడి చూసింది. దూరంగా సరుకు తోట, అది దాటాక ఏదో తోట ఉంది. దానికి అవతల చీమల్లా ఎవరో కదులుతూ కనిపిస్తున్నారు. కాళ్ళు పైకెత్తి చెట్టు కొమ్మల్ని తప్పించుకుని జాగ్రత్తగా చూసింది. ఎవరో ఉన్నట్టు కనబడింది. చుట్టూ కలియ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్లు కనబడుతున్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే గాని అవతల పక్క ఏముందో కనబడదు. గాలి విపరీతంగా వేస్తుంది. ఆమె ఎక్కిన చెట్టు దయ్యం పట్టినట్టుగా అటు ఇటు ఊగుతుంది. పట్టుతప్పి చెట్టు మీద నుంచి పడితే దూరంగా కనిపిస్తున్న వాళ్ళు ఇంకాస్త బాగా కనిపిస్తున్నారు. అంటే ఇటే వస్తున్నారు. ఇంకాస్త బాగా కనిపిస్తుండటంతో వరాలు కంగారుగా చెట్టు దిగటానికి ప్రయత్నించింది. గాలి విసిరికి పడిపోతానేమో అని భయం వేసి చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని కూర్చుంది. దూరంగా కనిపిస్తున్న వ్యక్తులు పోల్చుకోగలిగేంత దగ్గరగా కనిపిస్తున్నారు. 4 మనుషులు. వాళ్ళ భుజాలపై మోకుల్లాంటి పెద్ద తాళ చుట్టలున్నాయి. చేతుల్లో గుడ్డలు మెరుస్తున్నాయి.
వాళ్ళు నా అలా చూడగానే వరాలు కళ్ళు తిరిగాయి, కాళ్ళు వణికాయి, నోరు పిడచపట్టుకుపోయింది. వాళ్ళు మరింత దగ్గరగా వచ్చేస్తున్నారు. అడవి బయటకు వెళ్ళాలంటే ఈ వైపు నుంచే రావాలి, కాబట్టి ఖచ్చితంగా ఇటే వస్తారు. పైనున్న నన్ను చూశారంటే అంతే, నా పని అయిపోయినట్టే. భయంతో బిగుసుకుపోయి కూర్చుంది. వస్తున్న వాళ్ళు నలుగురు బలంగా మొరటగా ఉన్నారు. నలుగురు చొక్కా ప్యాంటు వేసుకుని ముఖానికి చిన్నగుడ్డ అడ్డుగా కట్టుకున్నారు. నేలవైపు చూస్తూ అటు వచ్చిన చెట్టు కొమ్మల్ని నరుకుతూ మళ్ళీ పైకి తలెత్తి చూస్తూ వస్తున్నారు. ఇంకేముంది, ఇంకాస్త దూరం వస్తే చాలు, తను కనబడిపోతుంది. అన్నిటికీ సిద్ధపడి ఒంటరిగా ఇందాక వచ్చాక భయపడటం అనవసరం. రావటం వల్ల ఇక్కడ మనుషులున్నారని తెలిసింది కదా, ఏదైతే అదవుతుందని ముడుచుకుని చెట్టు మీద కూర్చుంది. కొమ్మ మీద కాకి వాలి కావు కావుమంటుంది. దాని పిలుపు విని మరో 2 కాకులు వాలి గోల చేస్తున్నాయి. ఉష్, ఊరుకోండి, ఇప్పుడెందుకు అరుస్తున్నారు, మీకు దండం పెడతాను అని వాటిని బతిమలాడుతున్నట్టు సైగ చేసింది. అవి ఊరుకున్నాయి. ఆ వ్యక్తులు నలుగురు ఆ దారి వెంట రాకుండా వాగుకి ఆ వైపు నుంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే, అటువైపు మరో దారి ఉందా అనుకుంటూ తొంగి చూడబోయింది. సర్రున కాలు జారి కింద పడిపోయి మరో కొమ్మ సాయంతో ఆపుకుని కింద కొమ్మలపై కాలు ఆంచుకుంది. వాళ్ళు వెళ్ళిపోతున్న వైపు మెడతిప్పి చూపు సారించింది. ఆ తోవ చాలా పొడవుగా ఉంది. ఎంత దూరం ఉందో తెలియకపోయినా వాళ్ళు వెళుతున్న తోవ వాళ్ళకి బాగా తెలుసు అన్నంత సావధానంగా వెళ్ళిపోతున్నారు. ఈ అడవి నుంచి బయటికి వెళ్లేందుకు మరో మార్గం ఉందన్నమాట అనుకుంది. నలుగురు మనుషులు తను చూడగలిగేంత దూరంలో ఉన్నారు. చూపు దాటి పోతుండగా వాళ్లలో ఒకడు కట్టుకున్న ముఖం గుడ్డ ఊడిపోయి కింద పడింది. వాడు దాన్ని వంగి తీసుకుని అటు ఇటు చూశాడు. తమ్ముడు, ఒరేయ్ తమ్ముడు, వరాలు గుండె శబ్దం లేకుండా అరిచింది. వాడు నా తమ్ముడే, ఎవరితోనో కలిసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడో, వెళ్ళకురా, రారా, ఈ అక్క దగ్గరికి వచ్చేయరా, ఒరేయ్ తమ్ముడు, గట్టిగా అరిచి వాడిని వెనక్కి పిలవాలని మనసు ఆత్రపడింది. అమ్మో, మిగిలిన వాళ్ళు ఇక్కడ నన్ను చూస్తే, తమ్ముడు ఆగరా, ఎల్లకురా, నా మాట వినరా, మనసు మోగగా రోధిస్తుంటే, గుండెలయ తప్పుతుంటే, కాళ్ళు పరిగెట్టాలని ఆత్రత పడుతుంటే, ప్రాణమంతా వాణ్ణి దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటుంటే, బుద్ధి వాణ్ణి దండించాలని పట్టుపడుతుంటే, చేతులు వాణ్ణి వెనక్కి లాగాలని, తనతో ఇంటికి తీసుకుపోవాలని పట్టుపడుతుంటే, కాళ్ళు అందుకు సహకరిస్తామని ముందుకు ఉరకగానే కళ్ళు తిరిగి ఒళ్ళు పట్టు తప్పి పెళపెళామని చెట్టుకొమ్మ విరిగి క్షణంలో నేలకు విరిగింది వరాలు. తల భూమికి తాకేంతలో ఎవరితో చెయ్యి తల కింద పెట్టి గట్టిగా పట్టుకుంది. కింద పడి స్పృహ తప్పిన వరాలు మొహం మీద నీళ్లు చిలకరించగా కాసేపటికి తెప్పరిల్లి కళ్ళు తెరిచి చూసి, రాము అని అస్పష్టంగా పెదవులు కదిపింది. లేచేందుకు చేతి ఆసరా ఇచ్చినా కలుక్కుమన్న కాలుగుత్తి నొప్పికి విలవెల్లాడుతూ అమ్మా అని అరిచింది. ఒకదానివి ఎందుకొచ్చావు, అరిచావంటే ఒక్కటిస్తా మళ్ళీ అన్నాడు రాము కోపంగా. రాము కాలు బెణికింది. ఇంకా విరగలేదు నయం, ఆ చెట్టు కొమ్మలే నువ్వు పడకుండా అడ్డుపడ్డాయి. అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకొచ్చావు అన్నాడు. ముందు ఇక్కడి నుంచి పద, తర్వాత చెప్తాను అంది. ఆమెను లేవదీసి పాదాన్ని సరిచేసి మెల్లగా నడిపిస్తూ భుజం ఆసరా ఇచ్చి అడవి నుంచి బయటకు తీసుకొచ్చి వాగు దగ్గర కూర్చోబెట్టి నీళ్లు తెచ్చిపెట్టాడు. తన ఓణీ తడిపి దెబ్బలు తగిలిన చోట తుడుచుకుంటూ ఉంది. ఇప్పుడు చెప్పు అన్నాడు. ఏంటి? ఏంటా, ఒక్కదానివి అడవి మధ్యలోకి వెళ్ళి అంత పెద్ద చెట్టెక్కి నిలబడి డ్యాన్స్ చేసి మరీ కింద పడ్డావు, ఎందుకెళ్ళావు? అక్కడెవరున్నారు? నీకంత కావలసిన వాళ్ళున్నారా? అవును, చాలా కావలసిన వాళ్ళున్నారు. అవునా, ఎవరు? నా తమ్ముడు. నీకు తమ్ముడున్నాడా? నాకెప్పుడూ చెప్పలేదే, అక్కడెందుకున్నాడు? అదే తెలుసుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళాను. వాడు కనిపించాడు, కానీ వాడితో మాట్లాడలేకపోయాను. అంటే మీ తమ్ముడు మీ ఇంట్లో ఉండడా? ఉండట్లేదు, వాడు మమ్మల్ని వదిలి వెళ్ళి చాలా కాలమైంది. ఏమయ్యాడో తెలియదు. అడవులకు వెళుతున్నాను అని చెప్పాడు. ఆ అమ్మ పోయినా వాడు రాలేదు, అయ్యి తిరిగి వచ్చినా వాడు రాలేదు. అక్క కూడా వచ్చేసింది, వాడు కూడా రావాలని కోరుకుంటున్నాను, కానీ వాడు ఏమయ్యాడో తెలియదు. అడవికి వెళ్ళి వాడిని కలుసుకోవాలని మాట్లాడాలని ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్నాను. ఈరోజు వెళ్ళటం వల్ల వాడిని చూడగలిగాను, కానీ వాడేదో తప్పు చేస్తున్నాడు, అదేంటో తెలుసుకుంటాను. రాము, నువ్వు నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలో చెప్పు. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు మరో దారి ఉంది, అది ఎటుపోతుందో ఆ వైపు ఏముందో మనం వెళ్ళి చూడాలి. అందుకు నువ్వు నాతో రావాలి. వస్తావా? వస్తాను. రేపు మేకల్ని తోలుకు రాకుండా వద్దాం. రేపు పొద్దున్న ఇదే వేళకి వెళదాం. అలాగే, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. సరే అన్నాడు రాము.